పాత్రికేయ మిత్రులకు సభకు నమస్కారం. ఆడియో ఫంక్షన్ చాలా నవ్వుతూ చక్కగా ఆనందంగా ఉంది. సీడీ రిలీజ్ చేసాం, ఆ ట్రైలర్ చాలా బాగా అనిపించింది, నావల్టీగా కూడా ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇటువంటి కొత్త ఆర్టిస్టులు, కొత్త డైరెక్టర్స్ ప్లస్ నిర్మాతలు ఎక్కువ మంది మంచి నావల్టీ సినిమాలు తీసి మంచి పేరు సంపాదించాలని, తెలుగు సినిమా ఇండస్ట్రీ పచ్చగా ఉండాలని, తద్వారా చాలామంది ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్స్ బాగా పైకొచ్చి మంచి మిగతా 24 క్రాఫ్ట్స్కి అండగా నిలబడి బాగా ముందుకు పోవాలని కోరుకుంటూ, సేమ్ టైం ఈ నిర్మాత, డైరెక్టర్ ఇంకా ముందు మంచి సినిమాలు తీయాలని, ఇందులో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు కూడా మంచి పేరు వచ్చి భగవంతుడు వాళ్ళని కూడా చక్కగా చూడాలని, ముఖ్యంగా తెలుగు సినిమాలను తెలుగు ప్రేక్షకులు బాగా కోఆపరేట్ చేసి వీలైనంత వరకు మన స్టేట్లో ఆడే సినిమాలనే ఆడియన్స్ కూడా ప్రోత్సహించి మన తెలుగు టాలెంట్ని ప్రోత్సహించాల్సిందిగా మీ ప్రెస్ మీడియా ద్వారా పాత్రికేయ మిత్రులు కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళ 21st సెంచరీలో ఏం కావాలో, యూత్కి ఏం కావాలో ఆ యూత్కి అన్ని కంటెంట్ మొత్తం ఈ సినిమాలో ఉంది. ఆల్రెడీ ఎం శ్రీనివాస్ గారు, చక్రధర్ గారు, అలాగే మధు గారు ముగ్గురు ఒకళ్ళ ప్రొడ్యూసర్గా, ఒకళ్ళ సార్పోల్గా, ఒకళ్ళ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఒక త్రిమూర్తుల్లాగా ఉండి ఈ ప్రోడక్ట్ని ముందుకు తీసుకెళ్తున్నారు. డెఫినెట్గా ఇవాళ మనం చూసాం, ఆల్రెడీ ట్రైలర్స్ కానీ సాంగ్స్ కానీ చూసాం. యూత్కి ఏం కావాలి 100% ఇవాళ యూత్ఫుల్ ఫిల్మ్స్ ఏం ఆడుతున్నాయి. ఈ రోజుల్లో నుంచి ఏ సినిమాలు ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా రిలీజ్ అయిన 3G లవ్ వరకు ఏది ఉంటే యూత్ బాగా చూస్తున్నారో ఆ బాగా చూసేవన్నీ లవ్ ఆట చాలా క్లారిటీగా ఉంది. మళ్ళీ దీంట్లో క్యాప్షన్ కూడా ఒకటి పెట్టారు, ది డర్టీ డేటింగ్ గేమ్ అని. ఇది పెడితే ఇంక యూత్ ఎందుకు ఆగుతారు, మొత్తం థియేటర్లో పరిగెత్తుకుని వచ్చేస్తారు. హర్షద్ ఖాన్ డైరెక్టర్ ఫస్ట్ టైం తెలుగులో డైరెక్ట్ చేశారు. చాలా యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్గా మనం సాంగ్స్, ట్రైలర్స్ చూసాము. ఇక మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా బాగా చేశారు. యాజ్ పర్ మై నాలెడ్జ్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ పిక్చర్ లాగా ఫీల్ అయిన ఆఫ్టర్ సీయింగ్ ది ఆడియో అండ్ క్లిప్పింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో దిస్ పిక్చర్ గుడ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా చక్రధర్రావు గారు నిర్మాతగా దీనికి పనిచేశారు. డెఫినెట్గా హీల్ విన్ ద రేస్. First of all, I would like to thank Mr. D. Chakradhar and his prestigious banner 21st Century Entertainment for giving this opportunity and bringing my first movie to Telugu audiences. And I also like to specially thank all these gentlemen here who have, they have wished us their blessings for the success of the movie. I want to thank Sagar Garu, Prasanna Kumar Garu, Srinivas Garu, and my director Harshad Khan, and my producer, producer D. Chakradhar, M. Srinivas, and Madhusudan Rao, and the press. Thank you very much. అండ్ ఈ మూవీని ప్రమోట్ చేయడానికి వచ్చిన ప్రెస్ మీడియా అందరికీ చాలా థ్యాంక్స్. నేను యాక్చువల్లీ తెలుగు అమ్మాయి, చెన్నైలో సెటిల్ అవ్వడం వల్ల అన్ని తమిళ మూవీసే కాన్సన్ట్రేట్ చేశాను, తెలుగులో అంత కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఈ మూవీ ద్వారా ఫర్దర్ ఛాన్సెస్ వస్తాయని అనుకుంటున్నాను. అండ్ ఈ మూవీలో చాలా మంచి రోల్ చేశాను. మోస్ట్గా బాలా గారి కాంబినేషన్లో చాలా మంచి సీన్స్ వచ్చినాయి. ఈ మూవీ వచ్చి ఒక యూత్ జనరేషన్ బేస్డ్ మూవీ. ఇప్పుడున్న జనరేషన్లో అందరూ ఎలా ఆలోచిస్తారో సో అలా ఆలోచించి తీస్తారు. డెఫినెట్గా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. తెలియజేస్తున్నాను, మా చిన్న ప్రయత్నాన్ని అందరూ మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా, పబ్లిక్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు మేము రియల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా మిత్రులు శ్రీనివాస్ ముందు నుంచి అన్ని విధాలుగా నాకు తోడుగా ఉండి నడిపిస్తున్నారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. అలాగే ఇంకా ఒక లెఫ్ట్ హ్యాండ్, ఒక రైట్ హ్యాండ్, ఇంకొక ఆయన మధుసూదన్ రావు. నేను ఇక్కడ ఎక్కువగా ఉండను యాక్చువల్గా హైదరాబాద్లో, అయినప్పటికీ అన్ని విషయాలు చూసుకొని సక్సెస్గా చేశారు. పిక్చర్ కూడా చాలా గ్రాండ్గా వచ్చింది. థ్యాంక్ఫుల్ టు హిమ్ ఆల్సో. అలాగే మా డైరెక్టర్ హర్షద్ ఖాన్, నైస్ జెంటిల్మెన్, నేను పిలవంగానే వచ్చేసారు, మొత్తం టీమ్ వచ్చేసి. ప్రింట్ మీడియా వారికి
ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నా శుభాభివందనాలు. మేము పిలవంగానే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రముఖ దర్శకులు పి సాగర్ గారు మరియు మా ప్రసన్న కుమార్ గారు, మా చదలవాడ శ్రీనివాసరావు గారు, వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.